హాయ్ అండి, నేను మీ రావుల సుధాకర్. వెల్కమ్ టు మహానగర్ ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్. We construct your dream home. If you want to construct your dream home or construct more floors and present house, please feel free to contact me. సో హైదరాబాద్లో మీకు ప్లాట్ ఉండి అందులో మీ డ్రీమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ ఉండి G+1, 2, 3 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. సో కన్స్ట్రక్షన్ అనేది నాట్ ఎ బిజినెస్ ఫర్ అస్, ఇట్స్ ఎ ప్యాషన్ ఫర్ అస్. సో ఈరోజు వచ్చేసి మనము ఒక న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఇది మేమే కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఈ హౌస్ అండి. సో ఇది ఎక్కడ అంటే మన బోడుప్పల్ మున్సిపాలిటీలో కన్స్ట్రక్షన్ చేసిస్తున్నాము శ్యామ్ అనే ఒక కస్టమర్కి. ఇది వచ్చేసి మనకి 110 స్క్వేర్ యార్డ్స్ అండి. సో ఈరోజు వచ్చి మనకి ఇక్కడ బీమ్ లేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనము ఈ బేస్మెంట్ కట్టినాక మొత్తము బేస్మెంట్ లోపల మొత్తము మొరం ఫిలప్ చేసినాక ఈ ప్లింత్ బీమ్స్ వేయడం జరుగుతుందండి. సో ఈ ప్లింత్ బీమ్స్ ఎందుకు వేయాలి, దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, సో మనకి ఎప్పుడైతే ఈ మనకి వైబ్రేషన్స్ కానీ లేకపోతే ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు, దీన్ని ఎర్త్ క్వేక్ బీమ్స్ కూడా అంటారండి. ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు ఈ పిల్లర్స్ అనేది కుంగిపోకుండా ఉంటుంది. సో మామూలుగా ఇట్లే పిల్లర్స్ వేసుకుంటే ఏమవుతుంది, సో ఏమైనా మనకి సెస్మిక్ అంటే ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు కానీ వైబ్రేషన్స్ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే ఈ పిల్లర్స్ కుంగిపోతాయి. సో ఇట్లా ప్లింత్ బీమ్ మొత్తం ఎక్కడెక్కడైతే పిల్లర్స్ వచ్చినాయో పిల్లర్ టు పిల్లర్ జాయిన్ చేసుకుంటా ఈ ప్లింత్ బీమ్ మోయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఎటువంటి వైబ్రేషన్ వచ్చినా కూడా అది కదలకుండా గట్టిగా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. సో అది అట్లే స్టిఫ్గా ఉండిపోతుంది. సో కాబట్టి దీనిపైన ఎంత వెయిట్ వేసినా, స్లాబ్ పడ్డాక ఎన్ని ఫ్లోర్లు కట్టినా కూడా అది గట్టిగా ఉండిపోయి కదలకుండా ఉండిపోతుంది. సో అదేవిధంగా మనము బ్రిక్ వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కడైతే బ్రిక్ వర్క్ వస్తుందో, ఎక్కడైతే మనం పోర్షన్ కట్టాలనుకుంటున్నామో, ఇల్లు కట్టాలనుకుంటున్నామో, ఈ ప్లింత్ బీమ్ మీద కట్టుకుంటూ వెళ్తే ఏంటంటే మనకి ఆ వాల్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో అది ప్లింత్ బీమ్ బేస్ ఉంటుంది కాబట్టి మనకి ఈ స్ట్రక్చర్ అనేది, వాల్ స్ట్రక్చర్ అనేది నీట్గా వస్తుంది. సో కాబట్టి కంపల్సరీ ప్లింత్ బీమ్ అనేది మనము హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఇది వేయాలండి. సో ఇది డిఫరెంట్, మామూలు జనరల్గా అయితే మనము 9/12 అంటే 1 ఫీట్ బీమ్ వేస్తామండి. సో డిపెండింగ్ ఆన్ మన లెంత్ దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడైతే మేము 9/12 వేసినాము, అంటే 1 ఫీట్ వేసినామండి. సో ఈ విధంగా జాయింట్స్ ప్రతి ఒక్క బీమ్కి కలవాలి. ప్రతి ఒక్క కాలంకి మనకి ఇది ఈ ప్లింత్ బీమ్ అనేది టచ్ అయి ఉండాలండి. సో ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి రేపొద్దున ఎటువంటి ఎర్త్ క్వేక్ వచ్చినా, ఎటువంటి వైబ్రేషన్ వచ్చినా కూడా ఇది కదలకుండా స్ట్రాంగ్గా ఉండిపోతుంది. సో ఫిక్స్ అయిపోతుంది ఒక దగ్గర. సో కాబట్టి ఈ హౌస్ కన్స్ట్రక్షన్లో ప్లింత్ బీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఇదే విధంగా మీకు కన్స్ట్రక్షన్ చేసేయాలని ప్రతి స్టెప్ సివిల్ నాలెడ్జ్తో టెక్నికల్గా మీకు కన్స్ట్రక్షన్ చేసేయాలంటే సో తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీ ఇంటిని కంపల్సరీ మేము ప్రతి స్టెప్, ప్రతి ప్రాసెస్లో టెక్నికల్గా ప్రతి టర్మ్స్ వాడి మేము మీ ఇంటిని కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. సో కాబట్టి హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ మీకు ప్లాట్ ఉండి కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కంపల్సరీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.